జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడైతే మనం వచ్చేసినాం మన 63 feet ఎకో ఫ్రెండ్లీ గణేష్ అన్నమాట. తెలంగాణ యూత్ అసోసియేషన్ వారి గణేష్ అయితే కూర్చోబెడతారు. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని తర్వాత మనకి ఇక్కడే పెద్ద వినాయకుడు అన్నమాట. హైదరాబాద్ లో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. 63 feet ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఇలా అయితే 19 years తోనైతే చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుడు ఆల్మోస్ట్ మొత్తం గడ్డి అయితే వర్క్ కంప్లీట్ అయింది. గడ్డి వర్క్ అయితే కంప్లీట్ చేసారు. చూసుకోండి మన కాళ్ళ దగ్గర కానివ్వండి, పైన కింద నుంచి పైన అయితే మొత్తం ఫేస్ ఓన్లీ స్ట్రక్చర్ అయితే చేసిరు అన్నమాట. హ్యాండ్స్ కానివ్వండి, సైడ్ కి గడ్డి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం సేమ్ ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఎట్లా ఉంటాడో ఆ విధంగానే చేస్తున్నారు. కానీ మన వినాయకునికి అయితే మొత్తం ఐరన్ రాడ్స్ అయితే వస్తాయి. కానీ ఈ వినాయకుడికి అయితే ఓన్లీ గడ్డి వర్క్స్ అయితే నడుస్తాయి. గడ్డి ఇంకా మట్టి వర్క్స్ అయితే వస్తాయి అన్నమాట. చూసుకున్నట్లయితే మొత్తం గడ్డి అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 63 feet అన్నమాట. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కన్నా 6 feet చిన్నగా ఉంది. చూసుకోండి ఈ విధంగా అయితే మొత్తం గడ్డి గట్టలు అయితే పెట్టేసిరు. చూసుకోండి మొత్తం వరిగడ్డి అన్నమాట. వరిగడ్డి అయితే ఉంది. ఇక పనులు అయితే ఇప్పుడైతే మట్టి వర్క్స్ అయితే ఇంకో 2 days లో అయితే స్టార్ట్ అవుతాయి అంట. 2-3 days లో అయితే మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అప్పుడు వచ్చి మీకు మొత్తం డీటెయిల్ గా అయితే చూపిస్తా. మొత్తం ఇది దాదాపుగా 70 feet షెడ్ అన్నమాట. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని షెడ్ ఎంత ఉంటుందో అంతనే ఉంది. చూసుకోండి ఒకసారి వైడ్ యాంగిల్ వ్యూలో కూడా చూపిస్తా. అప్పుడు మన పేజ్ కూడా కొంచెం కనిపిస్తుంది, చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి వైడ్ యాంగిల్ వ్యూలో కూడా చూసేయండి అందరూ. చూసుకోండి మనం ఒకసారి జూమ్ కొట్టుకున్నట్లయితే మన వినాయకుని ఫేస్ అన్నమాట. ఇది మొత్తం ఫేస్ స్ట్రక్చరే దాదాపుగా ఒక 5-6 feet అయితే ఉంటది అన్నమాట ఫేస్ స్ట్రక్చర్. దాని తర్వాత మన వినాయకుని చెస్ట్, స్టమక్ ఈ సైడ్ అయితే మనకు ఒక 1 2 3 4 5 హ్యాండ్స్ అయితే ఈ సైడ్ ఉన్నాయి. ఇంకా లేదు 5 కాదు 4 హ్యాండ్స్ అయితే ఈ సైడ్ ఉన్నాయి. ఇంకా 4 హ్యాండ్స్ అయితే ఈ సైడ్ ఉన్నాయి. మన వినాయకుని ఆశీర్వాదించి చేతి అయితే ఇక్కడ ఉంది చూడండి. మన లడ్డు చేతి అయితే ఈ సైడ్ అయితే ఉంది. ఇక మనకు మొత్తం అయితే రెడీ అయింది. గడ్డి వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇక నా ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని రెఫరెన్స్ తీసుకొని ఇక ఈసారి అయితే చేస్తారు అన్నమాట. ఇక ఈ విధంగా అయితే ఉంటుంది మన వినాయకుడు అయితే. సింపుల్ గా అయితే ఉన్నాడు. ఎక్కువ డిజైన్ అంటే ఎక్కువ అది అయితే లేదు. నార్మల్ సింపుల్ గా అయితే ఉన్నాడు. స్టేమ్ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటది అన్నమాట మన వినాయకుడు. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. ఇక మన వర్కర్స్ అయితే కూర్చున్నారు. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినప్పుడు అయితే మనకు మొత్తం అవుతుంది అన్నమాట. మన 63 feet ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అన్నమాట. ఈసారి మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఒకసారి చెప్తా. లొకేషన్ ఏముందంటే నాగోల్ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్ అన్నమాట. మనకు లొకేషన్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడే మొత్తం పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ వచ్చేస్తే మీరు ఈ వినాయకుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. 19 years తోనైతే వీళ్ళు పెడుతుర్రంట. ఇక ఈ సంవత్సరం కూడా పెడుతురు. లాస్ట్ ఇయర్ పెట్టిరు అనుకుంటా. నేనైతే అప్డేట్ కవర్ చేయలేకపోయినా. ఈసారి అయితే మీకోసం అందరికి అప్డేట్ చూపించాలని వచ్చేసిన అన్నమాట. చూసుకోండి మొత్తం ఇవన్నీ కట్టెలా ఉన్నారా. బేస్ కి సంబంధించిన వర్క్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. మనకు సైడ్ కి అయితే అన్ని కట్టెలు అయితే ఉన్నాయి. ఇక షెడ్ కూడా వేసిరు. షెడ్ వర్క్ కూడా కంప్లీట్ గా అన్ని వచ్చేసినాయి. ఇక చూసుకోండి మన వినాయకుని మోకాళ్ళు, పైన చేతులు, ఇక మన బొజ్జ భాగం అయితే ఉంది. ఇది మొత్తం వరిగడ్డి ఇంకా కట్టెల్ని యూజ్ చేసి చేస్తారంట. మన ఖైరతాబాద్ వినాయకుని మనం చూసుకున్నట్లయితే మొత్తం ఐరన్ రాడ్స్ అయితే ఉంటాయి. ఐరన్ రాడ్స్, మట్టి, ఇంకా వరిగడ్డి, వరి పొట్టు ఇవన్నీ ఉంటాయి కదా. మన వినాయకుడిని గడ్డి ఇంకా వరి పొట్టు ఇంకా మనకు వచ్చేసి మొత్తం క్లే మట్టి అన్నమాట. అదైతే ఉంటుంది అన్నమాట. ఇంకో 5 days 1 week లో అయితే మన వినాయకుని ఓవరాల్ గా స్ట్రక్చర్ అయితే రెడీ అవుతుంది. అప్పుడు వచ్చి అందరికీ అప్డేట్ ఇస్తా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇదే అప్డేట్ అన్నమాట. అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్.